వెల్కమ్ టు మై ఛానల్. నీకు చెప్పాలి, ప్రతి భావానికి ఒక కథ. హలో ఆల్, ఇవాల్టి కథ నీకోసం ఎపిసోడ్ 10. ఆల్ 9 ఎపిసోడ్స్ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 2 ఏళ్ల ఎదురుచూపు, వేళ్ల మైళ్ళ దూరం. చివరికి వారు మళ్ళీ ఒకటయ్యారు. ఊరి బయట గ్రౌండ్లో అఖిల్ చేసిన ప్రత్యేక ప్రపోజల్. మేఘన సమాధానం విని అతని ఆనందానికి అవధులు లేవు. నాన్నమ్మ ఆశీర్వాదంతో ఊరి పెద్దల సమక్షంలో ఆ గ్రౌండ్లో జరిగింది వారి పెళ్లి. ప్రేమ చిగురించింది, కోపం జయించబడింది, కలలు నెరవేరాయి. ఇది వారి ప్రేమ కథ ముగింపు కాదు, కొత్త ప్రారంభం. విమానాశ్రయం నుంచి తిరిగి వచ్చిన మరుసటి రోజు ఉదయం మేఘన నిద్రలేచి చాలాసేపు కిటికీ బయట చూస్తూ ఆలోచించింది. 2 సంవత్సరాల తర్వాత సొంతూరు, సొంతిల్లు, నాన్నమ్మ, ఇంకా ముఖ్యంగా అఖిల్. నాన్నమ్మ వాకిట్లో కూర్చొని తులసికోటకు నీళ్లు పోస్తోంది. మేఘన ఆమె దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుంది. నాన్నమ్మ, మీరు ప్రతిరోజు ఇలాగే తులసికోటకు నీళ్లు పోస్తారా అడిగింది. అవును నాయనా, ఇది నాకు అలవాటు. నువ్వు లేని 2 ఏళ్లలో ఈ మొక్కే నాకు తోడుగా ఉండేది అంది నాన్నమ్మ. మేఘనకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాన్నమ్మ, నేను మిమ్మల్ని విడిచి ఎంతో దూరంగా ఉండిపోయాను. మీకు ఒంటరిగా ఉండడం కష్టంగా అనిపించలేదా? కష్టంగానే ఉండేది నాయన, కానీ నీ కల నెరవేరడం చూడాలనే కోరిక నాకు శక్తినిచ్చింది. నువ్వు ఇప్పుడు గొప్ప నర్తకివయ్యావు, అదే నాకు సంతోషం అంది నాన్నమ్మ. మధ్యాహ్నం అఖిల్ మేఘన ఇంటికి వచ్చాడు. అతని చేతిలో ఒక చిన్న గిఫ్ట్ బాక్స్ ఉంది. అదేంటి అఖిల్ అడిగింది మేఘన. నీకోసం ఒక చిన్న గిఫ్ట్, తెరువు చూడు అన్నాడు అఖిల్. మేఘన ఆ బాక్స్ తెరిచింది. అందులో ఒక అందమైన వెండి గాజులున్నాయి. పైన ఒక చిన్న కార్డు కూడా ఉంది. దానిపై రాసి ఉంది, నీకోసం నేను మారాను, ఇక నుంచి నీతోనే. మేఘన కళ్ళలో నీళ్లు తిరిగాయి. అఖిల్, ఇది చాలా అందంగా ఉంది. నీకు నేనంటే ఇంత ప్రేమ ఎలా వచ్చింది? నువ్వు నా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి నేను నేర్చుకుంటూనే ఉన్నాను. ప్రేమ అంటే ఏమిటో నువ్వే నాకు నేర్పించావు అన్నాడు అఖిల్. నాన్నమ్మ ఇదంతా చూస్తూ నవ్వుకుంది. మీరిద్దరూ ఇలాగే ఎప్పటికీ సంతోషంగా ఉండాలి అంది. సాయంత్రం మేఘన అఖిల్ ఊరి బయట గ్రౌండ్కి వెళ్ళారు. అక్కడే వారి ప్రేమ కథ మొదలైంది. గుర్తుందా, ఇక్కడే నువ్వు నృత్యం చేస్తుంటే నేను చూస్తూ నిలబడిపోయాను అన్నాడు అఖిల్. గుర్తుంది, అప్పుడు నువ్వెవరితోనో గొడవకు వచ్చావు అంది మేఘన నవ్వుతూ. అది పాత అఖిల్, ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయాను నీ వల్లే అన్నాడు అఖిల్. మేఘన అతని చేయి పట్టుకుంది. నువ్వు నా కోసం మారావు, నేను నా కలల కోసం మారాను. ఇప్పుడు మన ఇద్దరం కలిసి మన జీవితం కోసం మారాలి. సూర్యాస్తమయం చూస్తూ ఇద్దరూ కాసేపు మౌనంగా ఉండిపోయారు. ఆ మౌనంలో వారి ప్రేమ మాట్లాడింది. చీకటి పడుతుండగా అఖిల్ మేఘన వైపు తిరిగి, మేఘన, నాకు నిన్నో ప్రశ్న అడగాలనుంది అన్నాడు. మేఘన హృదయం వేగంగా కొట్టుకుంది. ఆమెకు అతనేం అడగబోతున్నాడో అర్థమైంది. అఖిల్ మేఘన చేతులు పట్టుకుని ఆమె కళ్ళలోకి చూస్తూ నెమ్మదిగా మాట్లాడడం మొదలుపెట్టాడు. మేఘన, నేను నిన్ను మొదటిసారి చూసినప్పటి నుంచి నా జీవితం మారిపోయింది. నువ్వు లేని ప్రతి క్షణం నాకు ఏదో లోటుగా అనిపించింది. నీకోసం నేను నా కోపాన్ని జయించాను. నీకోసం నేను మంచి మనిషిగా మారాను. నీకోసం నేను 2 సంవత్సరాలు ఎదురు చూశాను. ఇక నా జీవితంలో నువ్వు లేకపోతే నేను ఊహించుకోలేను అన్నాడు. మేఘన కళ్ళలో నీళ్లు తిరిగాయి. మేఘన, నాతో నీ జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నావా? నాకు నీ సమాధానం చెప్పు అంటూ అఖిల్ ఓ చిన్న పెట్టె తెరిచాడు. అందులో ఒక అందమైన ఉంగరం ఉంది. మేఘనకు ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా వచ్చింది. అఖిల్, నాకు నమ్మశక్యంగా లేదు అంది. చెప్పు మేఘన, నాకు సమాధానం కావాలి, చెప్పు అన్నాడు అఖిల్. మేఘన కాసేపు మౌనంగా ఉండిపోయింది. ఆమె కళ్ళలో సంతోషం, ప్రేమ, భావోద్వేగాలు అన్నీ కలిసిపోయాయి. అఖిల్, నేను నిన్ను మొదటిసారి చూసినప్పుడే నాకు తెలియదు నువ్వు నా జీవితంలో ఎంత ముఖ్యమైన వ్యక్తి అవుతావని. నువ్వు నా కోసం మారావు, నా కలల కోసం నువ్వు ఎదురు చూసావు. నువ్వు నాకు దొరికినందుకు నేను ఎంతో అదృష్టవంతురాల్ని అంది. అఖిల్ కళ్ళలో ఆశ. నా సమాధానం ఎస్, నేను నీతో నా జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నాను అఖిల్ అంది మేఘన. అఖిల్ ఆనందంతో ఆమెకు ఉంగరం తొడిగాడు. ఇద్దరూ కౌగిలించుకున్నారు. ఆకాశంలో నక్షత్రాలు మెరిశాయి. ఆ క్షణం వారి జీవితంలో మరుపురాని క్షణంగా మారిపోయింది. మేఘన, అఖిల్ ఇంటికి తిరిగి వచ్చి నాన్నమ్మకు ఈ విషయం చెప్పారు. నాన్నమ్మ వింటూ కళ్ళలో నీళ్లతో సంతోషంగా నవ్వింది. నాన్నమ్మ, మాకు మీ ఆశీర్వాదం కావాలి అన్నారు ఇద్దరూ కలిసి. నాన్నమ్మ ఇద్దరి తల మీద చేతులు ఉంచి ఆశీర్వదించింది. నాయన్లారా, మీరిద్దరూ కలిసి ఉండడం చూడాలని నేను ఎంతో కాలంగా కోరుకుంటున్నాను. మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. మీ జీవితం సంతోషంగా, సాఫల్యంగా ఉండాలి. ఇదే నా ఆశీర్వాదం అంది. లక్ష్మి కూడా వచ్చి మేఘనను కౌగిలించుకుంది. నాయన, నీకు మంచి జీవిత భాగస్వామి దొరికాడు. నేను చాలా సంతోషంగా ఉన్నాను అంది. ఆ రాత్రి ఆ ఇంట్లో సంతోషం వెల్లువిరిసింది. మరుసటి రోజు నుంచి పెళ్లి ప్లాన్స్ మొదలయ్యాయి. నాన్నమ్మ, లక్ష్మి పెళ్లి ఏర్పాట్లలో బిజీగా పడిపోయారు.
మేఘన అఖిల్ కూడా ఆనందంగా వారికి సహాయం చేస్తున్నారు. ఒకరోజు మేఘన అఖిల్తో అంది, అఖిల్ మన పెళ్ళి ఊరి బయట గ్రౌండ్లో చేసుకుందాం. అక్కడే మన ప్రేమ మొదలైంది. అక్కడే మన జీవితం కొత్తగా మొదలు పెట్టాలి అంది. అది చాలా బాగుంటుంది మేఘన. అక్కడే మన పెళ్ళి చేసుకుందాం. ఊరంతా వచ్చి మనల్ని ఆశీర్వదించాలి అన్నాడు అఖిల్. నాన్నమ్మ ఈ ఆలోచన విని చాలా సంతోషించింది. మీ ఆలోచన చాలా బాగుంది. ఆ గ్రౌండ్లో మీ పెళ్లి చేస్తే అది మరపురాని క్షణం అవుతుంది అంది. అఖిల్ తన స్నేహితుడు శ్రీనుకు ఫోన్ చేసి శుభవార్త చెప్పాడు. శ్రీను వింటూ సంతోషంతో గెంతేశాడు. ఏరా అఖిల్, నిజంగా? చాలా సంతోషం రా. నీకు నేనెప్పుడో చెప్పాను కదా ఈ అమ్మాయి నీకు మంచిదని అన్నాడు శ్రీను. నువ్వు చెప్పావు శ్రీను, నువ్వు చెప్పకపోతే నేను మారేవాడిని కాదు. నా కౌన్సిలింగ్కి నువ్వే నన్ను పంపించావు అన్నాడు అఖిల్. ఇప్పుడు నువ్వు పూర్తిగా మారిపోయావు. నీ చేతి వేళ్ళు కూడా ఇప్పుడు నలిగిపోవడం లేదు. ఈ మేఘన వల్ల నీకు ఈ మార్పు వచ్చింది అన్నాడు శ్రీను. అవును, ఆమె నా జీవితంలోకి వచ్చిన తర్వాత నేను మంచి మనిషిగా మారాను అన్నాడు అఖిల్. శ్రీను పెళ్లికి రావడానికి ఒప్పుకున్నాడు. పెళ్లికి ముందు రోజు రాత్రి ఊరి బయటి గ్రౌండ్లో మేఘన ఒక ప్రత్యేక నృత్య ప్రదర్శన ఇచ్చింది. అది ఆమె వివాహానికి ముందు చివరి నృత్యం. ఊరంతా వచ్చి ఆమె నృత్యం చూసింది. నాన్నమ్మ కూడా వచ్చి కూర్చుంది. అఖిల్ మొదటి వరుసలో కూర్చుని మేఘన నృత్యం చూస్తూ గర్వంగా నవ్వాడు. మేఘన తన నాన్నమ్మ నేర్పించిన పాటకు, ఆమె నేర్పించిన అడుగులకు నృత్యం చేసింది. నృత్యం ముగిసిన తర్వాత ఆమె నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి ఆమె పాదాలకు నమస్కరించింది. నాన్నమ్మ, ఈ నృత్యం మీకు అంకితం. మీరు నాకు నేర్పించిన కళకు, మీరు నాకు నేర్పించిన జీవితానికి అంది. నాన్నమ్మ ఆమెను హత్తుకుంది. నాయనా, నువ్వు నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చావు అంది. అందరి కళ్ళలో నీళ్లు తిరిగాయి. పెళ్లి రోజు వచ్చింది. ఊరి బయటి గ్రౌండ్లో రంగురంగుల పూలతో, దీపాలతో అలంకరించారు. ఊరంతా పండుగ వాతావరణం. అందరూ పెళ్లి చూడడానికి వచ్చారు. మేఘన పెళ్లి కూతురు బట్టల్లో, అఖిల్ పెళ్లి కొడుకు బట్టలతో చాలా అందంగా కనిపించారు. నాన్నమ్మ ఇద్దరినీ దగ్గరకు పిలిచి మళ్ళీ ఆశీర్వదించింది. నాయనలారా, మీరిద్దరూ కలిసి జీవితంలో ఎన్నో సాధించాలి. ఒకరినొకరు నమ్ముకోవాలి. ప్రేమగా ఉండాలి. మీ ప్రయాణం సాఫల్యంగా ఉండాలి అంది. మేఘన, అఖిల్ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని నాన్నమ్మ చుట్టూ ప్రదక్షిణ చేశారు. అగ్నిసాక్షిగా ఊరి పెద్దల సమక్షంలో వారు భార్యాభర్తలయ్యారు. శ్రీను మరియు ఇతర స్నేహితులు వారిని ఆశీర్వదించారు. పెళ్లి తర్వాత మేఘన, అఖిల్ ఊరి బయట గ్రౌండ్లో కూర్చున్నారు. రాత్రి ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి. అఖిల్, నేను నిన్ను ప్రేమించడం మొదలుపెట్టినప్పుడు ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు అంది మేఘన. నేను కూడా మేఘన, నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత నేను ఎంతో మారిపోయాను. నువ్వు నాకు ప్రేమ నేర్పించావు, కోపాన్ని జయించడం నేర్పించావు, మంచి మనిషిగా మారడం నేర్పించావు అన్నాడు అఖిల్. మనమిద్దరం ఒకరి కోసం ఒకరం మారాం. ఇదే మన ప్రేమకు బలం అంది మేఘన. అఖిల్ ఆమె చేయి పట్టుకుని, మేఘన, మన ప్రయాణం ఇప్పుడే మొదలైంది. మనం కలిసి ఎన్నో సాధించాలి. నీ నృత్యానికి మరింత గుర్తింపు తీసుకురావాలి. నేను నా స్టంట్ మాస్టర్గా మరింత ఎదగాలి. మనం కలిసి ఒక మంచి జీవితాన్ని నిర్మించుకోవాలి అన్నాడు. మేఘన అతని భుజంపై తలవాల్చింది. నీతో ఉంటే నేను ఏదైనా సాధించగలను అనిపిస్తుంది. నువ్వు నాకు శక్తివి. నువ్వు నాకు ప్రేరణవి. నీకోసం నేను మారాను. ఇక మనం కలిసి ఉంటాం శాశ్వతంగా అంది. సూర్యుడు ఉదయిస్తున్నాడు. కొత్త రోజు, కొత్త జీవితం, కొత్త ప్రయాణం వారి కోసం ఎదురు చూస్తోంది. వారి ప్రేమకు ఇది ముగింపు కాదు, ఇది ఒక కొత్త ప్రారంభం. నీ కోసం అనే ఈ ప్రేమ కథ ఇప్పుడు కొత్త అధ్యాయంలోకి అడుగు పెడుతోంది. ప్రేమ చిగురించింది, కోపం జయించబడింది, కలలు నెరవేరాయి. ఇప్పుడు వారు కలిసి కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. వారి ప్రేమ శాశ్వతంగా ఉండాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.